నమస్తే. మన హిందూ ధర్మంలో జ్యోతిని వెలిగించడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ప్రతి దేవాలయాలలో దైవం ముందు జ్యోతిని వెలిగిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు మన ఇంట్లో ప్రతిరోజు చేసుకునే నిత్య దీపారాధనలో జ్యోతిని వెలిగిస్తాం. ఈ సృష్టి అంతా ఈ జ్యోతి రూపం నుండే వచ్చింది. ముక్కోటి దేవతలు జ్యోతి స్వరూపాలే. మన ఇష్టదైవాన్ని మనం వెలిగించిన జ్యోతిలోకి ఆహ్వానించాలి. అందులో ఆ పరమ చైతన్యం ప్రవేశించినప్పుడు మనం ఆ ఉనికిని చాలా క్లియర్‌గా చూడగలం. ఆ జ్యోతి వెలిగించినప్పుడు ఒక ఫోటో తీసి దృఢమైన సంకల్పంతో మంత్రం చదువుతూ మీ ఇష్టదైవం ఉనికిని జ్యోతిలోకి రమ్మని పిలవండి. పరంజ్యోతి ఆ జ్యోతిలో ప్రవేశించినప్పుడు అది ఒక దివ్య జ్యోతిలా దేదీప్యమానంగా పెద్దగా వెలుగుతుంది. సూర్యుని నుండి వచ్చే కిరణాలు ఈ జ్యోతిలో మనకి కనిపిస్తాయి. ఆ భగవంతుని అనుగ్రహాన్ని, ఇష్టదైవ దర్శనాన్ని చాలామంది భక్తులు పొందారు. మీరు ఈ వీడియోలో చూసే ప్రతి ఫోటోలో ఆ పరంజ్యోతి ఉనికి దేవీ దేవతల రూపాలలో దర్శనం అవుతుంది. జ్యోతిని ఫోటో తీసినప్పుడు ఆ దైవ శక్తిని మనం దృఢమైన బంధంతో ఆ భగవంతుడిని పిలిచినప్పుడు ఆ దర్శన భాగ్యం మనకు జ్యోతిలో కలుగుతుంది. ఈ వీడియోలో శివుడు, దుర్గమ్మ, వినాయకుడు, అమ్మవారి రూపాలు, రమణ మహర్షి పరంజ్యోతిలో చూడండి. సబ్ శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ॐ श्रीं सर्वदेवपरं करुण परं ज्योते नमः। ॐ श्रीं सर्वदेवपरं करुण परं ज्योते नमः। ॐ श्रीं सर्वदेवपरं करुण परं ज्योते नमः।